పపువా న్యూ గినియాలో భారీ భూకంపం సంభవించింది. దేశంలోని తూర్పు సెపిక్ ప్రావిన్స్ లో 6.9 తీవ్రతతో భారీ భూకంపం చోటు చేసుకుంది. కొంతమేరకు ప్రాణ నష్టం జరిగి ఉండవచ్చని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. వచ్చే అవకాశం ఉందని యుఎస్టీజీఎస్ హెచ్చరించింది. ఇక ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం అంబుటి ప్రాంతంలో భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీని కేంద్రం భూమి కింద 30 కిలోమీటర్ల లోతున ఉంది. దీనికి ముందు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర పపువా న్యూ గినియాలోని మారుమూల ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రస్తుతానికి సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు. ఈ విపత్తులో ఎంత ప్రాణ నష్టం జరిగిందనే సమాచారం ఇంకా అందలేదు. ఈ భూకంపం కారణంగా ఆస్ట్రేలియాలో సునామీ ప్రమాదం లేదని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ తెలిపింది. కాగా 6.9 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం పెను విపత్తుకు దారితీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పపువా న్యూ గినియా ప్రాంతం రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉంది. ఇక్కడ భూకంపాలు సర్వసాధారణం. గతేడాది ఏప్రిల్లో ఇదే ప్రాంతంలో 7.0 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. అప్పుడు 7 మృతి చెందారు.